సో వర్షన్ కంట్రోల్స్. సో ఈ వర్షన్ కంట్రోల్స్ జనరల్ గా ఏంటి? వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి జనరల్ గా? సో మనం ఒక వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? జనరల్ గా మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో అప్డేట్స్ మొత్తం వర్షన్ లాగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. లైక్ కమిట్స్ కావచ్చు, సేమ్ కావచ్చు, అవన్నీ వర్షన్ కంట్రోల్ లో మెయింటైన్ చేస్తారు. సో వర్షనింగ్ అనేది చేసుకోవచ్చు. అగైన్ వర్షన్ కంట్రోల్, యూ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వర్షన్ కంట్రోల్స్. వన్ ఈస్ centralized version control, another one is distributed version control. సో క్లాస్ స్టార్ట్ అవ్వక ముందే చెప్తున్నాను, ఇది కొత్త టాపిక్ కదా. ఇన్ కేస్ ఏదైనా ఫాస్ట్ గా అనిపిస్తే నాకు చెప్తేనే అర్థమవుతుంది. మొత్తం అయిపోయాక సార్ నాకు అర్థం కాలేదు, మీరు ఫాస్ట్ గా విన్నారంటే నేను కూడా ఏం చేయలేను, చేతులు ఎత్తేస్తాను. ఓకే. సో ఏది ఉన్నా సరే నన్ను స్టాప్ చేయండి, ఆపేసేయండి. మళ్ళీ నేను రిపీట్ చేయడానికి కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. పురుషోత్తం. ఓకే. So now version control is the two types of version controls: centralized version control and distributed version control. So ఈ centralized version control ఏంటి అంటే జనరల్ గా all all Git operations will communicate with the central server. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సర్వర్ అండ్ క్లయింట్ కాన్సెప్ట్ లో వర్క్ అవుతుంది సెంట్రలైజ్ వర్షన్ కంట్రోల్. ఓకే. వర్షన్ కంట్రోల్. సో కంపెనీలో ఏంటంటే మల్టిపుల్ యూజర్స్, మల్టిపుల్ వాళ్ళు ఒకటే కోడ్ పైన కానీ వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. నా ఇది నా సర్వర్ అనుకుందాం. అంటే admin 2, admin 1. సో సమ్వన్ ఈస్ వర్కింగ్ ఆన్ ద సేమ్ కోడ్ అండ్ సమ్వన్ ఈస్ వర్కింగ్ ఆన్ ద సేమ్ కోడ్ అని. నా ఇక్కడ ఏ ఆపరేషన్ అయినా సరే, అంటే ఇక్కడ లోకల్ గా మనం కోడ్ ఫస్ట్ ఇక్కడ మెయిన్ కోడ్ ఉంటుంది. మెయిన్ కోడ్ ఉంటుంది. కోడ్ మీద వర్క్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాల్సి వస్తుంది? మనం లోకల్ గా పుల్ చేసుకుంటాం. సో లోకల్ గా పుల్ చేసుకొని మనం కోడ్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం మనం. ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెంట్రలైజ్ వర్షన్ కంట్రోల్. సో దీంట్లో ఏది చేంజెస్ చేసినా సరే అవన్నీ ఏంటంటే కంపల్సరీ నా సెంట్రల్ సర్వర్ లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాట్ ఆర్ ద గిట్ ఆపరేషన్స్ జనరల్ గా వి యూస్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను గిట్ యాడ్ అన్నా సరే, అదర్వైజ్ గిట్ స్టేటస్ అన్నా సరే, గిట్ యాడ్ అన్నా సరే, గిట్ పుల్ అన్నా సరే, గిట్ పుష్ అన్నా సరే, గిట్ కమిట్ అన్నా సరే, గిట్ క్లోన్ అన్నా సరే, అండ్ గిట్ లాగ్ అన్నా సరే, ఏ ఆపరేషన్ అంటే ఏ కమాండ్ రన్ చేయాలన్నా సరే నా సెంట్రల్ రిపాజిటరీలోనే ఎగ్జిక్యూట్ అవుతుంది, లోకల్ గా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటి? ఆ సెంట్రల్ సర్వర్ ఎప్పుడు నా లోకల్ సిస్టమ్ తోని కనెక్టెడ్ అయి ఉండాలి. సో అప్పుడే అది వర్క్ అవుతుంది, అదర్వైజ్ యూ కెనాట్ వర్క్. సో ఈ సెంట్రల్ దాంట్లో ఇష్యూ, ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చేసి ఈ సర్వర్ అవైలబుల్ లేదు అనుకోండి, ఏమైపోతుంది? నేను వర్క్ చేయలేను. సో అందు గురించి సెంట్రలైజ్ వర్షన్ కంట్రోల్ వచ్చేసి ఏమంటామంటే ఏంది? సెంట్రల్ పాయింట్ ఫెయిల్యూర్. ఓకే. ఒకటి పాయింట్, 1 పాయింట్ ఫెయిల్యూర్, సింగిల్ పాయింట్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వస్తే యూ కెనాట్ వర్క్ ఆన్ దిస్ అంటిల్ అండ్ దిస్, మళ్ళీ ఇది అవైలబుల్ ఉండే వరకు మనం వర్క్ చేయలేము. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఏంటంటే ఎస్విఎన్స్, ఓల్డ్ జనరల్ గా ఓల్డ్ యూజ్ చేసేవాళ్ళు ఎస్విఎన్ టూల్ వచ్చేసరికి, టూల్ ఐ కెన్ సే ఎస్. ఓకే. మహేష్, అభి, సార్ చరణ్, లిఖిత. లిఖిత లేదు కదా. ఓకే. రాజేశ్వరి కూడా ఆఫ్లైన్ కదా. ఓకే. అభి, మహేష్. ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరెవరు? అభి, మహేష్, లిఖిత, రాజేశ్వరి, అంతే. ఇంకా వీళ్ళందరూ, మీరు అందరూ ఆఫ్లైన్. సో మీరు లాస్ట్ టైం చెప్పాం కదా, మీరు ఆఫ్లైన్ వాళ్ళు కంపల్సరీ ఆఫ్లైన్. సార్ అది కొద్దిగా లేదు సార్. 20 కిలోమీటర్స్ అవుతుంది కదా, కొద్దిగా హీట్ బాగుంటుంది. సో తగ్గిన తర్వాత అని
రేపు నుంచి తగ్గిన వస్తా. తర్వాత అంటే కోర్స్ అయిపోతుంది. తగ్గిందంటే లేదు లేదు, జనవరి అంటే ఈ 3-4 డేస్ బాగుండే అని. రేపటి నుంచి ఆఫ్లైన్ వచ్చేస్తాం సార్. సో టుమారో అయితే ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్ లోనే, ఆన్లైన్ లో మాత్రం అలో ఉండదు. నేను అది ఎనేబుల్ తీసేస్తాను నేను. యూ హావ్ టు కమ్ ఆఫ్లైన్. ఓకే. Yeah. ఓకే. నౌ ఇది సర్వర్ అండ్ క్లయింట్ కాన్సెప్ట్ లో వర్క్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ ద సర్వర్స్. ఇది సర్వర్స్, ఇది క్లయింట్. ఇది క్లయింట్ వెళ్ళి సర్వర్ కి కనెక్ట్ అయిపోతుంది. ఇలా వర్క్ అవుతుంది. నా టూల్ వచ్చేసరికి ఎస్విఎన్ టూల్ అనేది సెంట్రలైజ్ వర్షన్ కంట్రోల్. సో ఇది జనరల్ గా ఏంటంటే మేము వర్క్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సర్వర్ లో ఎస్విఎన్ అనేది కాన్ఫిగర్ చేసే వాళ్ళం. క్లయింట్ కి కనెక్ట్ ఏదైనా క్లయింట్ ఏదైనా నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎస్విఎన్ అప్డేట్ చేయలేరు. ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు ఈ కెనాట్ వర్క్ ఆన్ దట్, అంటే కమిట్స్ కానీ అవన్నీ చేయలేము. సో ఆ ఇష్యూ అనేది వచ్చేది. నౌ లేటర్ ఆన్ డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ వచ్చేసరికి సేమ్ సర్వర్ అండ్ క్లయింట్ కాన్సెప్టే ఉంటుంది దీంట్లో కూడా. సేమ్ సర్వర్ అండ్ క్లయింట్ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇట్ హ్యాస్ లోకల్ సర్వర్. ఇక్కడ లోకల్ సర్వర్ కాన్సెప్ట్ ఉండదు, బట్ ఇక్కడ లోకల్ సర్వర్ కాన్సెప్ట్ ఉంటుంది. సో నా ఇక్కడ ఏంటి అంటే నా లోకల్ గానే గిట్ సర్వర్స్ ఉంటాయి. లోకల్ సర్వర్ అంటాం మనం. ఇదంతా ఒకటే. ఓకే. మళ్ళీ రెండుగా అవి. సో జస్ట్ అలా డయాగ్రామ్ లో అలా అయిపోయింది. ఓకే, ఫైన్. నా ఇది నా క్లయింట్ మిషన్ admin 1 or admin 2. సో ఈ డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ లో మెజారిటీ ఆఫ్ ద ఆపరేషన్స్ మొత్తం లోకల్ గానే రన్ అవుతాయి. వాట్ ఆర్ ద గిట్ ఆపరేషన్స్ లోకల్ గా రన్ అయ్యేది అంటే గిట్ యాడ్ కావచ్చు, గిట్ యాడ్, గిట్ కమిట్, గిట్ లాగ్, గిట్ స్టేటస్. ఓకే. సో ఇలాంటి మొత్తం ఏంటి నా గిట్ లోకల్ లోనే అవుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే గిట్ పుల్, గిట్ పుష్, గిట్ క్లోన్ అనే ఈ కమాండ్స్ రన్ చేసినప్పుడే నాకు ఆ సెంట్రల్ సర్వర్ కావాలి. అదర్వైజ్ నా లోకల్ గానే వర్క్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఈ సెంట్రల్ సర్వర్ అవైలబుల్ లేకున్నా సరే నేను నా కోడ్ ని కమిట్స్, సేవ్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే అవైలబుల్ ఉంటుందో అప్పుడే పుష్ చేస్తుంటే అది సెంట్రల్ సర్వర్ లో స్టోర్ అవుతుంది. సో ఇది జనరల్ గా డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్. సో ఈ డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ ఎలా నడుస్తుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా రిసోర్స్ గ్రూప్ కోడ్ ఉంది అనుకుందాం. మార్నింగ్ రాగానే ఏం చేస్తారు, ఎవరాల్ కోడ్ ని సెంట్రల్ నుంచి పుల్ చేసుకుంటారు. వీళ్ళు పుల్ చేసుకున్నా అదే స్టార్టెడ్ డెవలపింగ్ ద కోడ్. పుల్ చేయగానే ఏమొస్తుంది ఇక్కడ నాకు ఆర్జీ వచ్చేస్తుంది. ఆర్జీ కోడ్ నా లోకల్లో ఉంది, ఈ ఆర్జీ కోడ్ వీళ్ళ లోకల్లో ఉంది. అండ్ ఈ స్టార్టెడ్ డెవలపింగ్ ద వీనెట్ కోడ్, ఈ స్టార్టెడ్ డెవలపింగ్ ద స్టోరేజ్ అనుకుందాం, స్టోరేజ్ కోడ్. ఓకే. నౌ సో ఇలా వర్క్ తొందరగా అయిపోయింది. ఇదేం చేశారు, ఈ కోడ్ ని పుష్ చేసేసాడు. ఏంటి ఇక్కడికి సెంట్రల్ వర్షన్ కంట్రోల్ పుష్ చేయగానే ఏమవుంది, ఇక్కడ వీనెట్ కోడ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. వీనెట్ కోడ్ ఇక్కడ వచ్చేసింది. రైట్. నౌ ఈయన కొంచెం స్లో, ఈయన ఇంటికి వెళ్ళే టైంలో ఈస్ ట్రైంగ్ టు పుష్ ద కోడ్ ఇయర్. కోడ్ పుష్ అని ట్రై చేసేసరికి ఏమవుతుందంటే యూ విల్ గెట్ అన్ ఎర్రర్. ఎర్రర్ ఏమొస్తుందంటే యూ డోంట్ హ్యావ్ అన్ అప్డేటెడ్ కోడ్ లోకల్లీ అంటారు. అప్డేటెడ్ కోడ్ ఏంటి ఇక్కడ యాక్చువల్ గా ఆర్జీ అండ్ వీనెట్. లోకల్ గా అప్డేటెడ్ కోడ్ లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చేయమంటుంది అంటే ఫస్ట్ పుల్ ద అప్డేటెడ్ కోడ్ అంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ అప్డేటెడ్ కోడ్ ని లోకల్ గా పుల్ చేసుకోవాలి. లోకల్ గా పుల్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్ గా సో ఐ హ్యావ్ ఏ ఆర్జీ అండ్ వీనెట్. ఇక్కడ లోకల్ కూడా అప్డేటెడ్ కోడ్ వచ్చేసాను. దెన్ ఈ మూడు కలుపుకొని నేను ఐ పుష్ ఇట్ బ్యాక్. అప్పుడు ఇక్కడ స్టోరేజ్ వస్తుంది.
సో దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన లోకల్ సర్వర్ లో కూడా అప్డేటెడ్ కోడ్ ఉంటుంది. సో సెంట్రల్ డిపాజిట్ లో కాకుండా మన లోకల్ సర్వర్ లో కూడా అప్డేటెడ్ కోడ్ ఉంటుంది. సో దీని వల్ల మన సెంట్రల్ సర్వర్ అనేది ఎప్పుడు అవైలబుల్ లేకున్నా సరే అట్లీస్ట్ మనం వర్క్ చేసుకునే కేపబిలిటీ అనేది డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ ఇస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ జనరల్ గా డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ విల్ వర్క్. అండ్ సో దీంట్లో వచ్చేసరికి టూల్స్ వచ్చేసరికి లైక్ గిట్ కావచ్చు, గిట్ హబ్ కావచ్చు, అజూర్ రెపో, బిట్ బకెట్, గిట్ ల్యాబ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ అంటాం. ఓకే, డిస్ట్రిబ్యూటెడ్ ఇంకా ఎస్విఎన్ ఎప్పుడో అయిపోయింది. ఓకే, ఈ టూల్స్ లో అంటావా? ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి. సో మేము గిట్ హబ్బే వాడతాం. కొన్ని కంపెనీస్ గిట్ ల్యాబ్ కూడా వాడుతున్నారు. గిట్ ల్యాబ్ వాడుతున్నారు, కొంతమంది బిట్ బకెట్ వాడతారు. ఫండమెంటల్ అన్ని ఒకటే. ఇలా ఇవన్నీ గిట్ కమెంట్స్ అన్ని ఒకటే ఉంటాయి. బట్ అదేంది ప్రోడక్ట్ కొంచెం డిఫరెన్స్. డిస్ట్రిబ్యూటెడ్ కదా, ఆబ్వియస్ SaaS ప్రోడక్ట్ వాడతాం. సర్వర్ యూజ్ చేయాలంటే మళ్ళీ ఎస్విఎన్ యూజ్ చేయాలి, ఓల్డ్ మెథడ్. నా నేను ఇక్కడ ఈ ఆర్టికల్ పెట్టాను. ఈ ఆర్టికల్ జస్ట్ గో త్రూ అంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జస్ట్ సమ్వన్ క్యాన్ పేస్ట్ ఇన్ ద వాట్సాప్. సో ఇక్కడ రాసింది చూడండి, సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ వర్షన్ కంట్రోల్ లో ఏది బెనిఫిట్ అనేది ఇక్కడ రాసింది. సేమ్, రెండు సేమే. In centralized source control, there is a server and client concept. The server is a master repository that contain all the versions of the code. So the client communicates with the server and pulls the code for the current version of the code for the server. So ఏమి ఇదే, but only the thing is ఈ diagram లో చూస్తే you will have an idea what happening ఇది. ఇక్కడ ప్రతి సిస్టమ్ ఏం అప్డేట్ చేసినా సరే ఏంటి, ఇక్కడ సర్వర్ రిపాజిటరీకి అప్డేట్ అవుతూ ఉంటుంది. బట్ వేరాజ్ హియర్ లోకల్ గా కూడా సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్ లో అప్డేట్స్ అవుతాయి. మొత్తం మనం పుష్ చేయాలనుకున్నప్పుడే ఈ సర్వర్ కి పంపించవచ్చు. సార్ ఇక్కడనే లోకల్ గా సర్వర్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఇక్కడనే పెట్టుకుంటే ఏమైనా ఇష్యూ ఉంటుందా? ఇష్యూ ఏమి ఉండదు, లోకల్ గా కూడా వాడవచ్చు. బట్ ఏంటి, ఇన్ కేస్ నా సర్వర్ క్రాష్ అయిపోతే, ఐ మీన్ నా ల్యాప్టాప్ క్రాష్ అయిపోతే నా డేటా మొత్తం పోతుంది. సో అందు గురించి లోకల్ గా ఎవ్వరు పెట్టుకోరు. దే విల్ బి పుషింగ్ ద కోడ్ టు ద సెంట్రల్ రిపాజిటరీ. అది మాత్రం 100% 99.69 గ్యారంటీ ఉంటుంది. అక్కడ మీ ఇష్యూస్ ఏమి ఉండవు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి. ఓకే, ఫస్ట్ ఈ రోజు అజూర్ రెపో గురించి చూద్దాం. అజూర్ రెపో అండ్ గిట్ హబ్ రెండు సేమే. సో అజూర్ రెపో వచ్చి మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, గిట్ హబ్ కూడా మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు I'll move to this. This is my ఏంటిది, ఈ పేజ్ ఏంటి, డెవాప్స్ పోర్టల్. ఓకే, డెవాప్స్ పోర్టల్ లో మనం మొన్న అకౌంట్ ఎలా క్రియేట్ చేసామో చూసాము. ద ఫస్ట్ థింగ్ ఏంటి, ఐ కెన్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్. సో లెట్ మీ క్రియేట్ ఏ ప్రాజెక్ట్. So I create a project. Now create. So as soon as you create a project, మనకి 5 సర్వీసెస్ అజూర్ వాడు ఇస్తున్నాడు. ఏంటి, repository, boards, pipelines, test plans and artifacts. These are the things. సో మనం ఇవాళ కవర్ చేసేది ఏంటి అంటే repository. Repository is nothing but, repo is nothing but a distributed version control. సో గిట్ ఎలానో ఇది కూడా అదే సేమ్. ఓకే, నౌ సో ఈ నేమ్ తో నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశా. సో ఇదే నేమ్ తో నాకు ఒక రెపాజిటరీ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. ఓకే, అదర్వైజ్ ఐ కెన్ క్రియేట్ మల్టిపుల్ రిపాజిటరీస్. సో నేనేం చేస్తాను, ఇక్కడ ఐ విల్ క్రియేట్ ఎ రిపాజిటరీ. సో ఇక్కడ వచ్చేసరికి నేను Azure 9 AM టెస్ట్ ప్రాజెక్ట్ అని పెడతాను. ఒక రిపాజిటరీ నేమ్, ఐఎమ్ యాడింగ్ ద రీడ్మీ ఫైల్. ఒక రీడ్మీ ఫైల్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ ఐ క్రియేట్.
సో ఒక రిపాజిటరీ క్రియేట్ అయిపోయింది. రిపాజిటరీలో ఒక ఫైల్ కావాలంటే ఇక్కడ ఇంకో ఫైల్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇలా చేయొద్దు. జస్ట్ మన ల్యాబ్ కాబట్టి జనరల్ గా ఇలా చేస్తున్నాం. ఫైల్ 2 అండ్ కమిట్ అంటే ఏం లేదు. కమిట్ అంటే సేవ్ అన్నట్టు. ఓకే, నువ్వు యాడెడ్ ఫైల్ టు కమిట్. సో జనరల్ గా నాకు ఎన్ని కమిట్స్ ఉన్నాయి? ఇప్పుడు 2 కమిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, రీడ్మీ ఫైల్ అనే ఒక కమిట్, ఫైల్ 2 అనేది ఒక కమిట్. సో దిస్ అవర్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నా లోకల్ ల్యాప్టాప్ లో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకొని దీనికి పుష్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ల్యాబ్ అనేది అది చేస్తున్నాం. ఫస్ట్ ల్యాబ్ ఏంటి, ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ పైన నేను నా లోకల్లో ఉన్న ఫైల్స్ ని నేను ఇక్కడ పుష్ చేయాలి. ఓకే, సో అలా చేయాలంటే ఏంటి, ఫస్ట్ ఈ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ని నేను లోకల్ గా క్లోన్ చేసుకోవాలి. ఓకే, సో క్లోన్ చేసుకోవాలంటే రిపాజిటరీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లోన్ ఉంటుంది కదా, క్లోన్ ఇట్. సో ఇక్కడ కాపీ, ఓకే. మొన్న మనం గిట్ డౌన్లోడ్ చేసామా? చేయలేదు కదా. ఓకే, ఫస్ట్ అది చేద్దాం. నేను 2 ఈవినింగ్ కూడా గిట్ స్టార్ట్ అయింది, అందుకే ద ఫస్ట్ యూ నీడ్ టు డౌన్లోడ్ గిట్ ఆన్ యువర్ లోకల్ ల్యాప్టాప్. సో ఇక్కడ గిట్ అండ్ గిటప్. సో గిట్ ఏంటి, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది నా లోకల్ ల్యాప్టాప్ లో ఉండాలి. అండ్ గిటప్ వచ్చేసి ఏంటి, డిస్ట్రిబ్యూటెడ్ వర్షన్ కంట్రోల్. ఓకే, నా ఫస్ట్ లెట్ us download a git now. Git download for 10. సో ఇది ఓపెన్. నా ఇక్కడ 32 బిట్ 64 బిట్ ఉంది. జనరల్ గా ఇప్పుడున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని 64 బిట్ కాబట్టి 64 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్టెడ్, క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా exe అనేది డౌన్లోడ్ అవుతుంది. నౌ రన్ ఇట్. సో నౌ ఇన్స్టాల్. మళ్ళీ నేను ఇన్స్టాల్ చేస్తాను. ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ అది పాత తీసేసి నౌ ఫినిష్. సో మీరు ఏ ఫోల్డర్ లో వెళ్ళేసి రైట్ క్లిక్ కొట్టేసి ఇలా షో మోర్ ఆప్షన్ వస్తే మీకు గిట్ అనేది ఇక్కడ గిట్ బ్యాచ్ గిట్ చిఏ కనిపించాలి. కొన్నిసార్లు ఇలా కనిపించదు. కనిపించినంత మాత్రం ఎర్రర్ కాదు. మీరు ఇలా వెళ్ళి తీసుకోండి. సార్ అక్కడ మీకు కనిపిస్తుంది నాకు కనిపించట్లేదు అంటే ఏదో ఆప్షన్స్ ఉండొచ్చు. సో మీరు ఇలా కూడా గిట్ బ్యాచ్ కి వెళ్ళొచ్చు. ఓకే, సో ఇలా కూడా గిట్ బ్యాచ్ కి వెళ్ళొచ్చు. సో అది కనిపించకపోతే ఇలా వెళ్ళండి. అలా రాదని మళ్ళీ నాకు పింక్ చేయకండి. సో ఈ బ్యాచ్ చాలా క్లియర్ గా ఉందామని డిసైడ్ అయ్యింది, అందుకే. ఓకే, సో ఎందుకంటే కొన్ని ఇప్పుడు కొంతమందికి ఏంటంటే రైట్ క్లిక్ కొట్టగానే మీకు ఇక్కడనే విజువల్ స్టూడియో కూడా కోడ్ కూడా కనిపిస్తుంది కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ లో. నాకు ఇక్కడ విజువల్ స్టూడియో కనిపించదు. సో నేనేం చేస్తాను, నేను జనరల్ గా ఇదే పాత్ పోవాలంటే దీంట్లోకి వెళ్ళేసి కోడ్ డాట్ అని కొట్టాను, ఇదే పాత్ నుంచి ఓపెన్ అవుతుంది. ఇలానే ఓపెన్ అవ్వచ్చు, అలానే చేసుకోవచ్చు. సో రైట్, నౌ లెట్ మీ ఓపెన్ గిట్ బ్యాష్ హియర్. గిట్ బ్యాష్ ఇలా వెళ్తే ఏంటంటే ఇదే పాత్ లో డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది.
అక్కడ వెళ్తే ఈ పాత్కి వెళ్ళాలి, అంతే డిఫరెన్స్, దాని తప్ప ఏమి ఉండదు. సో డైరెక్ట్ గా నేను ఈ పాత్లోకి వచ్చేసా. సో ఇలా కాకపోతే ఐ హ్యావ్ టు గో టు దిస్ పాత్. గిట్ బ్యాష్. సో ఏంటి, ఈ కాపీ చేసేసుకొని టెరాఫామ్ లో ఎలా చేస్తాం అంతే, ఇంకా సింపుల్. సిడి పేస్ట్. సో ఈ పాత్లోకి వచ్చేస్తాను నేను. నౌ ఐ మీన్ దిస్ పాత్. సో లెటర్స్ ఏం చెప్పా నేను, నా సెంట్రల్ రిపాజిటరీని లోకల్ గా క్లోన్ చేసుకోవాలి. ఇక్కడ HTTPS ఉండనివ్వండి, ఓకే, అండ్ క్లోన్ ఇట్. గిట్ క్లోన్. క్లోన్ అంటే ఏంటి జనరల్ గా, వాట్ డూ మీన్ బై క్లోన్? జస్ట్ కాపీ, జిరాక్స్ కాపీ లాగా. ఓకేనా, పేస్ట్, ఎంటర్. క్లోన్ అయిపోయింది. ఓకే, నా నా లోకల్ గా వెళ్ళి చూస్తే ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఈ ఫైల్, రీడ్మీ ఫైల్ వచ్చేసింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ చూసారనుకోండి, షో హిడెన్ ఐటమ్స్ చూస్తే ఇక్కడ గిట్ ప్రాజెక్ట్ డాట్ గిట్ ఫోల్డర్ క్రియేట్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇది గిట్ ప్రాజెక్ట్ అని అర్థం. ఓకే, అది హిడెన్ ఉంటుంది. సో ఎవరికైనా కనపడలేదు అనుకుంటే ఆ హిడెన్ ఫైల్ తీస్తే కనిపిస్తుంది. నా లెటర్స్ క్రియేట్ సమ్ ఫైల్స్. ఇప్పుడు నేను ఈ పాత్లోకి వెళ్తాను. నేను సిడి ఏంటి అజూ స్పెల్లింగ్ తప్పకుండా. నా ఐ క్రియేట్ సమ్ మల్టిపుల్ ఫైల్స్. సార్ ఇవన్నీ ఫైల్స్ ఇక్కడ క్రియేట్ చేయకుండా మనం సెంట్రల్ డిపాజిట్ లో క్రియేట్ చేసుకోవచ్చు అంటే చేయొచ్చు, కానీ అట్లా ఎవ్వరు చేయరు. ఎందుకంటే లోకల్ కి అది సింక్ అవ్వాలి. లోకల్ లోనే వర్క్ చేస్తాం, డైరెక్ట్ గా ఆ రిపాజిట్ లో వర్క్ చేయం కదా. ఏదైనా కోడ్ రాయాలంటే ఆ రిపాజిట్ లో కోడ్ రాయాలి, మనం లోకల్ గా ల్యాప్టాప్ లో రాసుకొని ఇక్కడున్న కోడ్ ని మనం అక్కడ పుష్ చేస్తాం. సో నేను యాజ్ ఏ ఫస్ట్ ఫైల్, దిస్ ఈస్ ఫస్ట్ ఫైల్ అని రాస్తాను. మళ్ళీ నేను కోడ్ లో చూపెడతా టెరాఫామ్ లో, బట్ ఇది వచ్చేసి జస్ట్ ఒక చిన్న ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే జస్ట్ ఐడియా రాసుకుంటా. అండ్ మోర్ ఓవర్ చాలా మంది ఏంటంటే జనరల్ గా ప్రతిదీ వన్ వర్డ్ రాయండి, అంటే ఇలా టూ వర్డ్ రాయకండి. ఇఫ్ యూఆర్ రైటింగ్ టూ వర్డ్స్ అని తెలిసి మిడిల్ లో హైఫన్ ఇవ్వండి, సో దట్ ఇట్ విల్ బికమ్ ఏ వన్ వర్డ్. ఈజీగా పాత్ అనేది తీసుకుంటుంది కమాండ్ ప్రాంప్ట్ లో, లేకపోతే ఎర్రర్ వస్తుంటుంది ఒక్కొక్కసారి, తీసుకోదు కరెక్ట్ గా. సో నేను టూ ఫైల్స్ క్రియేట్ చేసేసా. ఇది నా సెంట్రల్ రిపాజిటరీ, ఇది నా ల్యాప్టాప్. ల్యాప్టాప్ కాకుండా ఓకే, ఇక్కడ వస్తుంది వర్కింగ్ ఏరియా. ఇదేంటి స్టేజింగ్ ఏరియా. ఇది వచ్చేసి కమిట్ ఏరియా. ఓకే, వర్కింగ్ ఏరియా. ನಾವು ఎక్కడ ఉన్నాం, మనం ఇక్కడ ఉన్నాం అంటే ఈ ఏరియాలో ఉన్నాం. నేను ఇక్కడ ఒక టూ ఫైల్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఈ టూ ఫైల్స్ అనేది నేను సెంట్రల్ రిపాజిటరీకి ఇలా ఈ రిపాజిటరీకి పుష్ చేయాలంటే ఇవన్నీ దాటుకునే వెళ్ళాలి. ఓకే, సో ఫస్ట్ నేను ఈ స్టేజింగ్ ఏరియాకి రావాలంటే ఐ నీడ్ టు యాడ్ ఇట్. గిట్ యాడ్ అనే కమాండ్ యూస్ చేసుకుంటే అప్పుడు స్టేజింగ్ ఏరియాకి వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వెళ్ళేసి గిట్ స్టేటస్ ఎంటర్. గిట్ స్టేటస్ ఎంటర్ చేయగానే నాకేంటి రెడ్ మార్క్ వచ్చింది, అంటే ఈ ఫైల్స్ ని గిట్ అనేది ట్రాక్ చేయట్లేదు. ఇది ఏ ఫైల్స్ గిట్ కి తెలియదు. మనం తెలిసేటట్టు చేయాలంటే గిట్ యాడ్ యూజ్ చేస్తాను. నౌ ఇట్ ఈస్ ఇన్ రెడ్ కలర్. నౌ ఐ సే గిట్ యాడ్ డాట్ ఎంటర్. నౌ ఇఫ్ ఐ సే అగైన్ గిట్ స్టేటస్, నౌ ఇట్ ఈస్ ఇన్ గ్రీన్ కలర్. ఇక్కడ అన్ట్రాక్డ్ ఫైల్స్, సో ఇక్కడ యాడ్ చేసేసాక ఇక్కడ ట్రాక్ అయిపోయింది. నేను ఇక్కడ గిట్ యాడ్ డాట్ ఇచ్చా. వాట్ డూ యూ మీన్ బై డాట్? కరెంట్ డైరెక్టరీ, కరెంట్ పాత్. సో నాకు ఆ ఫైల్ ఆ పాత్ లో ఏమేమి ఫైల్స్ అన్ట్రాక్డ్ ఉన్నాయి అన్ని అవుతాయి. లేదు నేను ఒకటే చేయాలనుకోండి, అక్కడ ఆ ఫైల్ నేమ్ రాస్తే సరిపోతుంది. సో బట్ గివ్ డాట్, సో దట్ ఆ పాత్ లో అన్ని ఫైల్స్ ని క్రియేట్ అయిపోతుంది. నా గిట్ డాట్. సో నా
దీని తర్వాత గిట్ కమిట్ -name ICR added to ఫైల్స్ ఇస్తాను నేను. సో గిట్ కమిట్ చేస్తున్నా -name అంటే మెసేజ్ రాస్తున్నా, అంటే ఎందుకు కమిట్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా ఎవరైనా చూసినా సరే ఒక డెవలప్మెంట్ హిస్టరీ అనేది ఉంటుంది. ఆ రోజు ఎందుకు కమిట్ చేస్తారు, ఈ కమిట్ ఎందుకు అనేది మనం ఇక్కడ మెసేజ్ రాస్తాం. సో నౌ ఎంటర్, డన్, కమిట్ అయిపోయింది. నౌ ఎక్కడ వెళ్ళింది, ఇక్కడ ఈ కమిట్ ఏరియాకి వెళ్ళింది. నౌ యాజ్ గిట్ కమిట్ -name ఇచ్చాము, ఇక్కడ డిస్క్రిప్షన్ రాసాను. సో వై వి హావ్ డన్ అనేది -name is for మెసేజ్ అన్నట్టు. నౌ ఇట్ ఈస్ రెడీ టు పుష్ టు మై గిటర్. సో అగైన్ నేను ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఐ హావ్ డన్ సమ్ సెట్టింగ్స్ దీంట్లోనే. సేవ్ మళ్ళీ ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, గిట్ స్టేటస్ ఏమవుతుంది, మళ్ళీ మోడిఫైడ్ మై ఫైల్. ఓకే, మళ్ళీ ఏం చేస్తాం, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -name గిట్ -name మళ్ళీ కమిట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే నథింగ్ టు కమిట్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. నా ఇప్పుడు గిట్ లాగ్ చూసామనుకోండి, సో ఎన్ని కమిట్స్, 1 2 3 4, ఇంకా ఈజీ కనిపిస్తుంది. కమిట్ ఐడి ఎవరు ఏంటి అనేది మొత్తం కనిపిస్తుంది కదా. నౌ డన్. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ గిట్ లాగ్ -వన్ లైన్ పెట్టుకుందాం మనం. సో వన్ లైన్ పెట్టుకుంటే ఇక్కడ ఎన్ని కమిట్స్ ఉన్నాయో చూపెడుతుంది. సో ఇక టూ వచ్చేసేంటి మన ఒరిజినల్ కమిట్స్. ఈ 2 కమిట్స్ వచ్చేసి మన లోకల్ గా అయినాయి. సో మొత్తం కోడ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు పుష్ ద కోడ్ టు ద రిపాజిటరీ. సో ఐల్ సే గిట్ పుష్ అయిపోయింది. సరే, ఇక్కడ మొత్తం ఫైల్స్ వచ్చేసాయి. లాగిన్ గిట్హబ్ లో ఇక్కడ అడుగుతుంది, నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను నేను. సో అదే దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, నేను గిట్ పుష్ చేయగానే ఏమైంది, నాకు ఇమ్మీడియట్ గా అయిపోయింది. బట్ మీకు ఇక్కడ ఏం అడుగుతుందంటే, మీకు ఈ రిపాజిటరీ క్రెడెన్షియల్స్ అడుగుతుంది, అంటే డెవాప్స్ క్రెడెన్షియల్స్ అడుగుతుంది. క్రెడెన్షియల్స్ ఇవ్వండి, లాగిన్ అయిపోండి. ఓకే, నౌ అగైన్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ లైక్, ఇక్కడ లైనక్స్ కమాండ్స్ కూడా వర్క్ అవుతాయి గిట్ బ్యాష్ లో. సార్ ఓన్లీ గిట్ బ్యాష్ లోనే వర్క్ చేయాలంటే గిట్ బ్యాష్ లోనే వర్క్ చేయాల్సిన అవసరం లేదు. నేను పవర్ షెల్ లో కూడా గిట్ కమాండ్స్ రన్ చేయొచ్చు, కమాండ్ ప్రాంప్ట్ లో కూడా గిట్ కమాండ్ రన్ చేయొచ్చు. బట్ ఆ గిట్ అనే సాఫ్ట్వేర్ ఉండాలి కంపల్సరీ, ఉంటేనే గిట్ కమాండ్స్ రన్ అవుతాయి అక్కడ. ఓకేనా, ఐ క్లోజ్ ఇట్. చాలా ఓపెన్ పవర్ షెల్. ఇక్కడ కాపీ, ఓకే, ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, నేను ఇక్కడ కూడా రన్ చేసుకోవచ్చు. సో ఐ క్రియేట్ సమ్ మోర్ ఫైల్స్. Get status. So again, 2 files, git add dot, git commit -name, added some commit process now, git push. So it is pushed. ఇక్కడ నుంచి పుష్ అయిపోయింది. ఓకే,
హౌ ఇట్ వర్క్స్ ఇలా వర్క్ అవుతుంది. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు చిన్నగా ఈ ఫైల్ చేస్తాం కదా, ఇప్పుడు టెరాఫామ్ కోడ్ యూస్ చేసుకొని జనరల్ గా ఎలా డెవలప్ చేసి ఎలా పుష్ చేస్తారు అనేది వీళ్ళు డూ దట్. సో నా అగైన్ నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ ఐ క్రియేట్ న్యూ రిపాజిటరీ. ఓకే, దీనికంటే ముందు దీంట్లోనే ఒక చిన్న చేద్దాం మనం. సో ఇక్కడ నా లోకల్ గా ఉంది. ఓకే, లోకల్ గా ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఉంది. సో నేను అడ్మిన్ 2 కూడా క్లోన్ చేసుకుంటాను నేను. ఓకే, నా లెటర్స్ క్లోన్ ఇట్. నేను ఇక్కడ డిఫరెంట్ ఫోల్డర్ క్రియేట్ చేసేసి దీంట్లో పెట్టేస్తాను నేను. అడ్మిన్ 2 అంటే వేరే సిస్టమ్ అనుకుందాం ఇక్కడ. ఓకే, నాకు వేరే సిస్టమ్ లేదు కాబట్టి ఐఎమ్ యూజింగ్ అడ్మిన్ 2 అనేది. నా లెట్ మీ క్లోన్ ఇట్. క్లోన్, కాపీ ఇట్. ఇక్కడ నేను కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను నేను దానికి. పవర్ షెల్ కాకుండా కమాండ్ ప్రాంప్ట్. దెన్ ఐల్ క్లోన్ ఇట్. అంటే ఈ పాత్ లో క్లోన్ చేసుకోవటం. ఓకే, కాపీ. ఓకే, డన్. ఇక్కడ వెళ్ళేసి quiz డాట్ టీఎక్స్టీ. ఓకే, అక్కడ గిట్ స్టేటస్ ఎక్కడ ఉన్నాను, సిడి అడ్మిన్ 2 లో ఉన్నా కదా నేను. ఓకే, quiz డాట్ టీఎక్స్టీ. ఇది అడ్మిన్ 2 లో మిషన్ ఇది. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు నేను పవర్ షెల్ అనేది అడ్మిన్ 1 అనుకుందాం. ఇప్పుడు వర్క్ చేసేది మొత్తం నేను అడ్మిన్ 2 లో, వేరే మిషన్ లో. సో వేరే మిషన్ లో ఏంటి, ఒక ఫైల్ క్రియేట్ చేశాను నేను. సో ఇక్కడ నౌ గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ ఐఫన్ నేమ్. నౌ గిట్ పుష్ చేసేసా. సో ఏం చేస్తున్నాను నేను ఇక్కడ, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసేసా. క్రిస్ అనే ఫైల్ క్రియేట్ చేసి పుష్ చేసా. ఇక్కడ క్రిస్ యాడ్ అయిపోయింది నా సెంట్రల్ డిపాజిట్. నౌ ఇక్కడ ఇక్కడ వీళ్ళకి తెలియదు, అడ్మిన్ 1 తెలియదు క్రిస్ అనే అప్డేటెడ్ ఫైల్ అనేది ఉందని తెలియదు. వాట్ ఈస్ డూయింగ్ ఈస్ క్రియేటింగ్ సమ్ ఫైల్. గో బ్యాక్ హియర్. ఇది అడ్మిన్ 1 మిషన్. అడ్మిన్ 2 ఇక్కడ ఉంది. ఇది కూడా తీసుకుంటది, అది పెద్ద ప్రాబ్లం. అది నేను ఇక్కడ క్రియేట్ చేసేది లేదు. ఓకే,
ఓకే, వి క్యూబ్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను నేను ఇక్కడ. గిట్ స్టేటస్ రైట్ గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ ఐఫన్ నేమ్. ఇప్పుడు ఏంటి గిట్ పుష్ చేస్తా, పుష్ చేస్తే ఏమో రావాలి, నాకు ఎర్రర్ రావాలి, ఎందుకంటే అక్కడ అప్డేటెడ్ కోడ్ ఉంది, నా లోకల్ గా లేదు, ఎర్రర్ వచ్చేసింది. అప్డేట్స్ ఆర్ రిజెక్టెడ్ బికాస్ రిమోట్ కంటైన్స్ వర్క్ దట్ యూ డో నాట్ హ్యావ్ లోకల్లీ. సో వాట్ ఐ నీడ్ టు డూ, ఫస్ట్ మనం పుల్ చేసుకోవాలి. సో ఇక్కడ గెట్ పుల్, ఇక్కడ అడుగుతుంది, మోస్ట్లీ అడగాలి, చూద్దాం. నా ఇక్కడ చూస్తే నాకు ఇక్కడ లోకల్ గా క్రిస్ డాట్ టీఎక్స్టీ అనేది వచ్చేసింది. సో ఇవన్నీ కలుపుకొని నేను ఐ కెన్ పుష్ ఇట్ బ్యాక్. పుష్ అయిపోయింది. సో ఇలా ఇద్దరు వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా సరే లోకల్ గా అప్డేటెడ్ కోడ్ ఉంటేనే అది పుష్ చేయడానికి వీలు ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ వాట్ దిస్ వన్. చేస్తా నేను. సో టెరాఫామ్ గురించి చూద్దాం ఇప్పుడు. టెరాఫామ్ రాస్తే కొంచెం ఈ ఫైల్స్ కంటే టెరాఫామ్ రాస్తే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సో నేను ఏం చేస్తాను, ఐ క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ టెర్రా సమ్ నేమ్. సో అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్, ఇది సెకండ్ ల్యాబ్ అనుకుందాం ఇది. ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ రిపాజిటరీ నౌ, క్లోన్. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ మీద క్రియేట్ చేస్తున్నాను. రేపు ఏం చేస్తామంటే మనం కొత్తగా మనమే ఓన్ గా సర్వర్ క్రియేట్ చేసి లోకల్ గా డెస్టినేషన్ ఎలా యాడ్ చేస్తామని చూస్తాను నేను రేపటి క్లాస్ లో. కాపీ, ఇక్కడ గిట్ క్లోన్, ఐఎమ్ క్లోనింగ్ దిస్ ప్రాజెక్ట్ నౌ. డన్ సిడి టెర్రా. సో ఈ పాత్ లో ఉన్నాను నేను. ఓకే, కోడ్ డాట్ గైస్, ఇప్పుడు ఏం చేశాను నేను, జస్ట్ నేను ఒక రిపాజిటరీ క్రియేట్ చేసా. క్రియేట్ చేసిన రిపాజిటరీని నేను లోకల్ గా క్లోన్ చేసుకున్నాను. ఆ క్లోన్ చేసుకున్న నేమ్ ఏంటి అంటే టెర్రా డాట్ అజ్యూర్. దీంట్లోకి వెళ్ళాను నేను, సిడి తీసుకుని దీంట్లోకి వెళ్ళాను. సో ఇక్కడ నేను విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. లేదు విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఓపెన్ చేయదలుచుకోలేదు అనుకుంటే మీరు ఇలా కూడా వెళ్ళొచ్చు. ఓపెన్ ఫోల్డర్ అని చెప్పేసి ఆ పాత్రకు వెళ్ళొచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఓపెన్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ అదే పాత్రకు వెళ్తాను నేను, అందుకే నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ఫ్రమ్ హియర్. So now I'm open Visual Studio Code. So let me write some file here. ఇక్కడ provider.tf. So provider.tf లో I'll write provider block. సో నా కోడ్ రెడీగా ఉంది. ఓకే నా, సో ఇది వర్కింగ్ ఏరియాలో ఉంది కోడ్. ఓకే, సో గిట్ స్టేటస్ చూస్తే నా ఇట్ ఈస్ untracked file. ఓకే, 1 minute. I'll say git add dot యాడ్ అయింది. ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేస్తే నౌ ఇట్ ఇస్ యాడెడ్. గిట్ కమిట్ ఐఫన్ నేమ్ యాడెడ్, ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ డన్, యాడెడ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇస్ డన్. నేను ఏం చేస్తాను, నేను ఇక్కడ గిట్ పుష్ చేస్తాను. పుష్ అయిపోయింది కోడ్. నా ఇక్కడ నేను వెళ్ళి చూస్తే provider.tf అనేది కోడ్ అనేది ఉంది. నా నేను మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ నేను కోడ్ ని డెవలప్ చేస్తున్నాను. సో అగైన్ rg.tf, rg.tf లో రిసోర్స్ azure rm అండర్స్కోర్ రిసోర్స్
ఈస్టియస్. సో కోడ్ రాసా అంతే, నేను ఏం చేయలేదు. ఓకే, నా అగైన్ గెట్ స్టేటస్ చూస్తే నాకు ఆల్రెడీ RG.tf అనేది కొత్తగా యాడ్ అయింది దీంట్లో. ఓకే, నా గెట్ యాడ్ డాట్ గెట్ కమిట్ ఐఫన్ నేమ్, నా గెట్ లాగ్ ఐఫన్ 1 లైన్ చూస్తే ఎన్ని కమిట్స్ ఉన్నాయి, మన దగ్గర 3 కమిట్స్ ఉన్నాయి. ఫస్ట్ కమిట్ వచ్చేసి ప్రొవైడర్, తర్వాత ఫస్ట్ కమిట్ రీడ్మీ, సెకండ్ ఇది, థర్డ్ ఇది. ఓకే, సో ఇక్కడ మీరు ఇక్కడ ఆరిజిన్ మెయిన్, ఆరిజిన్ హెడ్ అని ఉంది. ఇది చూస్తే మనకు తెలుసుకోవాలి ఏంటి అంటే ఇది రిపాజిటరీకి సంబంధించిన కమిట్. సో ఇది హెడ్ మెయిన్ అనేది నా లోకల్ గా ఉన్నది. నౌ లెట్ మీ పుష్ ఇట్. The code is pushed. ఆర్జీ కోడ్ అనేది వెళ్ళిపోయింది. ఓకే, నా ఇప్పటివరకు మనం ఏంటి నా విండోస్ లో ల్యాప్టాప్ నుంచి చూసాం, ఇప్పుడు ఉబంటూ నుండి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఒక ఉబంటూ మిషన్ క్రియేట్ చేస్తాను. నేను చెప్పిందే చేయండి, చెప్పింది చేసిన అనుకో నేను ఆన్సర్ ఇవ్వలేను. ఎందుకంటే ఇవ్వలేనంటే ఏంటి అర్థమైనట్టు, చెప్పింది నేను ఆన్సర్ ఇచ్చాను అనుకో వేరే వాళ్ళు కష్టం అవుతుంది. సో ప్రాక్టీస్ చేసి అంటే నేను ఇప్పుడు చెప్పింది గిట్, గిట్ ఏంటంటే గిట్ కొంచెం తెలిసిన వాళ్ళు ఏంటంటే వేరే ట్రై చేశారనుకోండి, నేను చెప్పలేని ఆన్సర్ కూడా ఇవ్వ. ఓకే, దీంట్లో ఏదైనా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, దీంట్లో ఆన్సర్స్ డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఓకే, ఓకే, ఒక్క నిమిషం చెక్ చేయను. ఓకే, నేను చెప్తాను, చూసి చెప్తాను. సో ఇక్కడ ఏముంది, డోంట్ యూజ్ డేటా ఫర్ స్టోరింగ్ సీక్రెట్స్ అండ్ పాస్వర్డ్స్. పాస్ స్క్రిప్ట్ కాన్ఫిగరేషన్ where other data will be accessed to your application through lifetime or virtual machine. The script ఉన్నట్టుందా, I'll tell you. ఓకే, ఆన్ ట్రైన్ అక్కర్లేదు మనకి. ఓకే, సో Ubuntu మిషన్ లో బై డిఫాల్ట్ గా గిట్ ఇన్స్టాల్ అయి ఉంటుంది, బై డిఫాల్ట్ గా ఉంటుంది. లేదు నాకు అప్డేటెడ్ కావాలంటే మళ్ళీ మీరు యాప్ ఇన్స్టాల్ గిట్ అంటే కొత్త వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. బై డిఫాల్ట్ గా మాత్రం గిట్ అనేది Ubuntu మిషన్ లో ఉంటుంది. మరి వేరే తీసుకున్నారు CentOS కానీ వేరే తీసుకుంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్. పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ,
నౌ ఐ వాంట్ టు వర్క్ ఆన్ సేమ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇదే ప్రాజెక్ట్ పైన. సో ఏం చేస్తాను నేను? సేమ్ ఇదే, ఐ క్లోన్ ఇట్. ఓకే, క్లోన్ వర్క్ అవుతుందా? ఎర్రర్ వస్తుంది, చూద్దాం. పుష్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఉంది, I'll say clear circuit clone. So it's asking for the password. సో జనరల్ గా మనం ఏం చేస్తాం ఇక్కడ, యూజర్ సెట్టింగ్స్ వెళ్ళేసి పర్సనల్ యాక్సెస్ కీస్, but I'll go back. SSH. ఓకే, ఫస్ట్ ఇదైతే చేస్తాను, తర్వాత అది. నేను వేరే ఫోల్డర్ లో క్లోన్ చేస్తున్నాను నేను. ఓకే, గెట్ క్లోన్. పాస్వర్డ్ అడుగుతుంది కదా, పాస్వర్డ్ జనరల్లీ క్రియేట్ పర్సనల్ యాక్సెస్ టోకెన్. ఇది రైట్ సైడ్ లో ఇక్కడ యూజర్ సెట్టింగ్స్ ఉంది కదా, పర్సనల్ యాక్సెస్ టోకెన్. సో ఐ క్రియేట్ ఎ న్యూ టోకెన్, Terra something full access. So create. So this will be the password. Now personal access token తోని లాగిన్ అయ్యా. సో జనరల్ గా నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూజర్ నేమ్ ఆటోమేటిక్ తీసుకుంటుంది, పాస్వర్డ్ అనేది ఇష్యూ వస్తుంది. సో అందు గురించి పర్సనల్ యాక్సెస్ టోకెన్ తోని ఉంది. నా డిఏఆర్ చేస్తే నాకు టెరా డాట్ అజూర్ అనేది క్రియేట్ అయింది. దీంట్లో డిఆర్ చేస్తే దాంట్లో లోకల్ ఉన్న ఫైల్స్ వచ్చేసాయి. సో దీస్ ఆర్ ద ఫైల్స్. Now I'll create some other file like vi vnet.tf. నేను అదే కోడ్ జస్ట్ రాసేస్తున్నాను, ఒక కోడ్ లాగా రాస్తున్నాను. ఎస్కేప్ అంటే నేను లోకల్ గా vnet.tf అనేది క్రియేట్ చేశాను. అగైన్ గిట్ స్టేటస్ చూస్తే vnet.tf అనేది రెడ్ లో ఉంది, అంటే అన్ట్రాక్ట్ ఫైల్. గిట్ యాడ్ డాట్ అని క్లిక్ చేస్తే నౌ గిట్ కమిట్, చూద్దాం స్టేటస్. సో న్యూ ఫైల్ ఇట్ ఇస్ యాడెడ్. నౌ గిట్ కమిట్ -m, ఇక్కడ న్యూ ఫైల్ యాడెడ్ సంథింగ్. గిట్ ఇక్కడ ఎడిట్ అడుగుతుంది. ఓకే, సో హియర్ యూ నీడ్ టు గివ్ యువర్ యూజర్ నేమ్ అండ్ సో లెట్ us edit this. Here you can give anything like ఎవరు ఎడిట్ చేశారు ఏంటి అనేది తెలియడానికి.
Now git log -fn one line చూస్తే నాకు ఆల్రెడీ అన్ని ఫైల్స్ కమిటెడ్ అయిపోయాయి. సో నౌ ఇట్ ఈస్ రెడీ టు పుష్. git push. Okay. Key does not contain section name. Key does not contain. Okay. The password for admin ID. తీసుకోలేదా? Yeah. So it is pushed it. సో జనరల్ గా ఏంటంటే కంపల్సరీ ఉబంటు తీసుకుంటే ఏం చేస్తామంటే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఇస్తాం. అది పాస్వర్డ్ లెస్ అనేది ఏంటంటే నా ఉబంటులో ఎస్ఎస్హెచ్ కీస్ జనరేట్ చేసి అక్కడ నా కీస్ ని ఇక్కడ పెడతాం. సో అది తర్వాత చూపెడతాం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ అక్కడ ఉన్న కీస్ ని ఇక్కడ వాడుతున్నాం. సో లైనక్స్ మిషన్స్ లో ఎప్పుడైనా సరే పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ వాడతాం మనం. విల్ డిప్లాయ్ అవర్ కీస్ దేర్. ఇక్కడ ఎస్ఎస్హెచ్ పబ్లిక్ కీస్ ఉంది కదా, ఇక్కడ ఆప్షన్ ఉంది కదా సెక్యూరిటీలో. సో నేను ఇక్కడ కీ జనరేట్ చేసేసి దాంట్లో డిప్లాయ్ చేస్తాను. ఇంకెప్పుడు కనెక్టెడ్ అయి ఉంటుంది ఇంకా. ఏ ప్రాజెక్ట్ మనం గుర్తుందా ఆ ప్రాజెక్ట్ ని? ఉమ్. ఉమ్. ఇట్లా ఓకే ఓకే ఇదే ఓకే. నా vnet.tf ఆల్సో డన్. ఇలా పుష్ చేసుకోవచ్చు. బట్ రేపు ఏంటంటే ఒక డిఫరెంట్ గా చెప్తాను, ఇలా కాదు చేసేది జనరల్ గా. సో రేపు జనరల్ గా ఏంటంటే మన ల్యాప్టాప్ లోనే ఒక సర్వర్ క్రియేట్ చేసుకుని దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనకి ఏ డెస్టినేషన్ కి కావాలంటే ఆ డెస్టినేషన్ లోకల్ యాడ్ చేసుకుంటాం, పుష్ చేస్తాం. పుష్ చేసే టైంలో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఇచ్చామనుకోండి, కనెక్టెడ్ అయిపోయి మనం ఇక్కడ ఉన్న రిపాజిటరీ పుష్ చేసుకోవచ్చు. సో విల్ టాక్ దట్ ఆన్ టుమారో. ఓకే. సో ఎనీ క్వశ్చన్స్? సార్ యాడ్ అంటే ప్రీవియస్ అప్పర్ స్టేజింగ్ యాడ్ అయిపోద్దా లేకపోతే మల్టిపుల్ స్టేజెస్ ఉంటే యాడ్ అయిపోద్ది అట్లా? సో లేదు, అంటే స్టేజింగ్ ఏరియాలో యాడ్ అయి ఉంటుంది. సో ఈ ఈ ఈ ఏజ్ ఈ దీంట్లో యాడ్ అయి ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. అంటే కమిట్ అవ్వదు ఇంకా. సో ఇక్కడనే ఉంటాయి, ఎన్ని యాడ్ చేసినా సరే ఇక్కడనే ఉంటుంది ఇంకా. సో ఈ కమిట్ ఏరియా అంటే కమిట్ చేసినప్పుడు ఈ ఏరియాకి పోతుంది. సో ఇక్కడ మీరు ఒక క్రియేట్ చేశారు, యాడ్ చేస్తే ఈ ఏరియాలో యాడ్ అయింది. ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేశారు, యాడ్ చేస్తే ఇక్కడే అవుతుంది. దీని ముందు వెళ్ళదు ఇంకా, ఇక్కడనే. సో ఇట్ విల్ బి ఆన్ స్టేజింగ్ ఆర్ ఇండెక్స్డ్ ఏరియా అంటాం, ఆ ఏరియాలోనే యాడ్ అయి ఉంటుంది. అంటే మల్టిపుల్ స్టేజింగ్ ఉండే పాసిబిలిటీ లేదా సార్ ఇక్కడ? స్టేజింగ్స్ మల్టిపుల్ ఉండే పాసిబిలిటీ లేదా సార్? స్టేజెస్ అంటే ఐ డెంట్ గెట్ యూ క్వశ్చన్. అంటే వర్కింగ్ ఏరియా స్టేజింగ్ ఇండెక్స్ మధ్యలో ఇంకొకటి ఉంది అనుకోండి. ఓకే, లేదు లేదు, మీరు ఏమున్నా యాడ్ చేసుకొని స్టేజింగ్ ఏరియాలో యాడ్ చేసుకోవాలి. ఓకే. మళ్ళీ రోల్ అంటే బ్యాక్ అక్కడ నుంచే రోల్ బ్యాక్ అవుతుంది. ఒకటే ఉంటుంది అంటారు. ఒకటి. ఓకే. ఇంటిగ్రేట్ చేసుకోవాలి.
ఇప్పుడు నా మెషిన్ ఏడబ్ల్యూఎస్ కాదనుకోండి అంతే ఇంకా. ఇప్పుడు ఉబంటు తీసుకుంది ఏడబ్ల్యూఎస్ అంటే అజూర్ మిషన్ కావాల్సిన పని లేదు కదా. ఇక్కడ నుంచి అన్నా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే దెన్ లెట్ us connect tomorrow.